హాయ్ గైస్, మన సైంటిస్టులు బయట ప్లానెట్ల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కానీ మన అర్త్లో ఉన్న అంటార్టికా మిస్టరీస్ గురించి ఇప్పుడు ఏం తెలుసుకోలేరు ఇప్పుడు దాకా. నేను దాని హిస్టరీ అండ్ దాని దగ్గర ఉన్న మిస్టరీస్ ఏందో మీకు చెప్తా వినండి. ఆస్ట్రేలియా ఫస్ట్ రూట్ కనుక్కుంది కెప్టెన్ జేమ్స్ కుక్ అనమాట. తను అట్లానే డౌన్ సౌత్ వస్తూ ఉంటే తనకు ఒక ఐస్బర్గ్ కనిపిస్తుంది. ఆ ఐస్బర్గ్ ఏదైతే ఉందో ఈ అంటార్టికా స్టార్ట్ అనమాట. కానీ దాన్ని దాటి తను ముందుకు వెళ్ళలేకపోతాడు, రిస్కీ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే 1911లో ఫస్ట్ నార్వే నుంచి ఒక సేలర్ రోనాల్డ్ ఎడ్మూడ్సన్ అని చెప్పేసి అక్కడ ఫస్ట్ సౌత్ పోల్ మీద అడుగు పెడతాడు. ఈ సౌత్ పోల్ ఏందని చెప్పేసి అంటే మన అర్త్ ఏదైతే ఉందో ఇది ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యాక్సిస్ టాప్ నేమో నార్త్ పోల్ అంటారు, బాటమ్ నేమో సౌత్ పోల్ అంటారు అనమాట. ఇక్కడ వెదర్ ఎట్లుంటుంది అని చెప్పేసి అంటే మన అర్త్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి నార్త్ పోల్లో 6 months డైరెక్ట్ డే ఉంటుంది, 6 months డైరెక్ట్ నైట్ ఉంటుంది. సౌత్ పోల్లో కూడా సేమ్ అంతే. అక్కడ డే ఉన్నప్పుడు ఇక్కడ నైట్ ఉంటుంది, ఇక్కడ నైట్ ఉన్నప్పుడు అక్కడ డే ఉంటుంది, వైస్ వర్సా అనమాట. సో ఇక్కడ ఈ అంటార్టికాలో ఏమైతే ఉందో దీనికోసం చాలా కంట్రీస్ కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా రిచ్ మినరల్స్ ఉన్నాయి అండ్ ఆ ఐస్ కింద ఎన్నో మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఆయిల్ కంటే ఎక్కువ ఆయిల్ అనేది ఇక్కడ అంటార్టికాలో ఉన్నాయి. సో అన్నీ వచ్చి కొట్టుకోవడం స్టార్ట్ చేసినాయి. ఈ అంటార్టికా అనేది మన అర్త్ ఎగ్జిస్టెన్స్కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో అన్ని కంట్రీస్ కలిసి ఏం డిసైడ్ అయినాయంటే ఒక పీస్ ట్రీటీ సైన్ చేసి ఇక్కడ ఎవరు ల్యాండ్ క్లెయిమ్ చేయలేరు, బట్ వచ్చి ఎక్స్పెరిమెంట్లు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. అది సైన్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 40 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. 4000 రీసెర్చర్స్ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇప్పుడు దాకా కనుక్కున్నది ఏంటని చెప్పేసి అంటే ఐస్ కింద హిడెన్ లేక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే వీళ్ళు అక్కడ ఐస్ని తీసుకొని టెస్ట్ చేస్తే ఎన్నో మిలియన్ ఇయర్స్ ముందు అక్కడ ఫారెస్ట్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్, మ్యాసివ్ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలిసింది. అండ్ ఎర్లీ 2000sలో అక్కడ ఐస్ కరిగి ఒక పిరమిడ్ లాంటి షేప్ బయటకు వచ్చినట్టుగా అనిపించింది. అది చూస్తుంటే అదేమీ జియోలాజికల్గా అది ఫామ్ అయిన ఫార్మేషన్ అయితే కాదు, అది నిజంగానే పిరమిడ్ షేప్లో ఉండే అండ్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఉన్నాయి అన్ని సైడ్స్ చూస్తే. సో వీళ్ళైతే ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ అయితే అక్కడ ఉండే అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు దాకా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఎవరు కన్ఫర్మ్ చేయట్లే. బట్ నేను నా అజంప్షన్ ఏమనుకుంటున్నా అని చెప్పేసి అంటే మనిషి ఎట్లా పుట్టిండో ఇప్పుడు దాకా ఎవరు కనుక్కోలేకపోయిండో దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు దాకా కన్ఫర్మ్ చేయలేదు ఎవరు. సో అరే ఇప్పుడు ఏన్షియంట్ సివిలైజేషన్ ఉందని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎట్లుంటారో కూడా ఇప్పుడు దాకా మనకు తెలియదు. సేమ్ మన లెక్కనే ఉండేనా, వేరేలాగా ఉండేనా, ఏలియన్స్ లాగా ఉండేనా, అది ఇప్పుడు దాకా ఎవరు కన్ఫర్మ్ చేయలే. ఐన్స్టీన్ ఒకసారి ఏం చెప్పిండంటే ఎన్నో ఇయర్స్ ముందు మనకు తెలియని ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ ఉండే. పోలార్ మూమెంట్ వల్ల ఈ నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ షిఫ్ట్ అయ్యి ఒక పెద్ద జెనోసైడ్ అయ్యి ఈ సివిలైజేషన్స్ అన్ని అంతరించిపోయినాయి అని చెప్పేసి. సో నేనేమనుకుంటున్నా అని చెప్పేసి అంటే ఈ సివిలైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అవే ఈ అంటార్టికాలో ఉండే అండ్ ఈజిప్ట్లో ఉండే, ఇవన్నీ ఒకటే సివిలైజేషన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, బాయ్.